మాస్క్ తీసింది ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ప్రవీణ్ పగడాల అని యాక్సిడెంట్ అన్నది కారా, లారీయా, బస్సా, ట్రక్కా, గుద్దింది ఏదైనా ఒక్క ఫుటేజ్ అయినా చూపించారా? ఎవరికయ్యా మీరు పువ్వులు పెడతారు? ఎవడు పెట్టించుకుంటాడు? పాపం ప్రవీణ్ పగడా గారు భార్య టెన్షన్లో ఉందో లేదా ఆవిడికి వాక్యం తెలియకో యేసు ప్రభువే క్షమాపణ అడగని వారిని క్షమించడు. నువ్వు యేసు ప్రభు కంటే భక్తురాలివా? యేసు ప్రభువే అడుగుడి మీకు ఇయ్యబడును. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, ఇంగ్లీష్లో చెప్తా, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ విత్ యువర్ మౌత్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్, దెన్ ఐ విల్. నోటితో ఒప్పుకొని అయ్యా మేము ప్రవీణ్ని చంపేశాం, పోస్ట్ మార్టంని కవర్ చేస్తున్నాం, తప్పు అయిపోయిందని అనుకుంటే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని క్షమించానే. నా మీద తప్పుడు కేసులు అల్లేసి 13 సంవత్సరాలు నన్ను అరెస్ట్ చేసి 107 రోజులు జైల్లో పెట్టి అంత ఏమన్నాడు కేసులో మీరు చూడండి, ది అక్యూజ్డ్ హ్యాస్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అని కోర్టు ముందు 2016లో వెళ్ళి కోర్టు జడ్జి ముందు స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఎవడైతే అబద్ధ సాక్ష్యం నేను అక్కడ ఉన్నాను, కత్తులతో ఉన్నాను, నేను అట తాడులతో ఉన్నానట, కత్తులతో ఉన్నానట, కిరసనాలతో ఉన్నానట, నేను అక్కడే ఉన్నానట, నాతో 2 అసిస్టెంట్లు ఉన్నారట. నేను కరెక్ట్గా అదే 9:30కి చాలా ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఆ రోజు అడ్డగా దొరికిపోయాడు, క్షమాపణ అడిగాడు. లేకపోతే నాకెంతసేపు ఆయన జైల్లో పెట్టడం? 307 పెట్టాడు, 120B పెట్టాడు, 116 పెట్టాడు, 112 పెట్టాడు. ఎన్ని కేసులు పెట్టాడు నా మీద? జైలుకి వెళ్ళడం మంచిదైంది ఎందుకు? నన్ను అరెస్ట్ చేయడం అప్పుడు మంచిదైంది ఎందుకు? ఇప్పుడు నాకు చట్టాలన్నీ నేర్చుకున్నాను. ఈ పనికిమాల లాయర్లందరూ అమ్ముడుపోతున్నారని, పనికిమాల పోలీసులందరూ చాలామంది ఫాల్స్ కేసులు పెడుతున్నారని పోలీసుల మీద నమ్మకం పోయింది, లాయర్ల మీద నమ్మకం పోయింది, అనేక కోర్టుల మీద నమ్మకం పోతుంది. ఆ నమ్మకాన్ని కోర్టుల మీద, పోలీసుల మీద నేను రెస్టోర్ చేయడానికే, న్యాయం జరగడానికే, మరలా ప్రవీణ్ పగడాల లాంటి వారు హత్య జరగకుండా ఉండడానికే, మణిపూర్ లాంటి ఘటనలు దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో రాకుండా ఉండడానికే, హిందూ క్రిస్టియన్ మధ్య రెచ్చగొడుతున్న వాళ్ళు రెచ్చగట్టకుండా ఉండడానికే ఒక 22 కారణాల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. మన దేశ ఇమేజ్ పోకుండా, ఎకానమీ కొలాప్స్ అయిపోకుండా, మోదీ గారు అమిత్ షా ఇమేజ్ ఇంకా నాశనం అయిపోకుండా, చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ పోకుండా, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవ్వకుండా. ఎందుకు అంటే దీంట్లో న్యాయం జరగకపోతే ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఇప్పుడు ఏమైంది? హైదరాబాదు 42% రియల్ ఎస్టేట్ పడిపోయింది. అద్దెలకు ఎవరు తీసుకోవట్లేదు. రీసెంట్ సర్వే చూడండి, అద్దెలకే ఎవరు తీసుకోవట్లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎకానమీ పడిపోయింది 2 తెలుగు రాష్ట్రాల్లో. నేను చెప్పినవన్నీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. సార్ మీరు పత్యాలు అనుకునే వాళ్ళని కాపాడవలసిన అవసరం మీకు ఏమొస్తుంది? ఇప్పుడు చంద్రబాబుని కావచ్చు, నరేంద్ర మోడీని కావచ్చు, వీళ్ళందరినీ అంటే ఆ పార్టీ మిమ్మల్ని నోటిస్తుంది కదా, మీరు వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? రాష్ట్రాభివృద్ధి కొరకు హెల్ప్ చేస్తున్నా. అంతేనా? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రుజువులు ఉన్నాయి. తెలంగాణలో 10 లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ గారు చేసింది 7 లక్షల కోట్లు, 7.5 వడ్డీతో. రేవంత్ రెడ్డి తమ్ముడు చేసింది 2 లక్షల కోట్లు. దాదాపు 9 నుంచి 10 లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజలకి, 4 కోట్ల మందికి. ఎవరు తీర్చుతారు? ఇంకొక సంవత్సరం రేవంత్ రెడ్డి ఉంటే 12 లక్షల కోట్లు అప్పు అయిపోద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 5 లక్షల కోట్లు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 5 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లకి వడ్డీయే దాదాపు 5% చూసుకుంటే 50,000 కోట్లు, 10% చూసుకుంటే 1,00,000 కోట్లు. ఆదాయం తక్కువ,
వడ్డీ కట్టలేని పరిస్థితి. కామన్ సెన్స్. ఇప్పుడు నీకే 50,000 రూపాయలు నెలకి ఇన్కమ్, నీ ఖర్చులు 1,00,000 రూపాయలు నెలకి. నీ 50,000 ఇన్కమ్ అయినా 1,00,000 రూపాయలు చేసుకోవాలి, లేదా నీ 1,00,000 రూపాయలు ఖర్చైనా 50,000 చేసుకోవాలి. లేదు అంటే ప్రజల మీద, ప్రజలకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే, అరే 1,00,000 రూపాయలు నా పేరును అప్పు చేసి నాకు 20,000 ఇస్తున్నారు, 80,000 వీళ్ళు తినేస్తున్నారు. అప్పుడన్నారు రాజీవ్ గాంధీ గారే 10% ప్రజల చేతికి వెళ్తుందని. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల క్రిందటే, 30 సంవత్సరాల క్రిందటే. నేను మాట్లాడింది 100లో 100 సత్యాలు, ఫ్యాక్ట్ బేస్డ్ విత్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్. అందరిలాగా నేనేదో ఆరోపణలు చేయను, ప్రశ్నిస్తున్నాను, సత్యాలు మీ ముందు పెడుతున్నాను. ఆ తర్వాత ప్రజల ఇష్టం, మీడియా ఇష్టం. స్వలాభం కొరకు 1,00,000 రూపాయలు ఇస్తారని కొంతమంది అమ్ముడుపోతే, పెద్ద పెద్ద ఓనర్స్ ₹1 కోటి 10 కోట్లకు అమ్ముడుపోయిన వాళ్ళు నాకు తెలుసు. టీవీ ఛానల్ ఓనర్, ఒక ఓనరే చెప్పాడు 6 కోట్లకు నేను అనవసరంగా అమ్ముడుపోయానండి అని. పునాదులు వేస్తున్నాం, పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. మంచి యూత్, ఫైట్ చేసే యూత్. గోపాల్ గారు వస్తే, ప్రజాశాంతి పార్టీ వస్తే 1,00,000 కోట్ల అప్పు తీరుతుంది, అభివృద్ధి జరుగుతుంది. 1 అప్పు తీరుతుంది, 2 అభివృద్ధి జరుగుతుంది. అంటే అభివృద్ధి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఎలాగా 100,000 కంపెనీలు తీసుకొచ్చాను, 100 కంపెనీలు 1000 కంపెనీలు తీసుకొస్తాను. ఇప్పుడు నేను తీసుకొస్తానంటే చంద్రబాబు తేనవట్లేదు, రేవంత్ రెడ్డి తేనవట్లేదు, మోదీ తేనవట్లేదు. ఎందుకు? వాళ్ళ పొట్ట నిండుతుంది, వాళ్ళ పాకెట్లు నిండుతున్నాయి, వాళ్ళకి 1,00,000 కోట్ల ఆస్తుందని అందరూ ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? సూపర్ 6 అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 ఎక్కడ? ఇప్పటికీ ఒక్కరికైనా తల్లికి వందనం ఇచ్చారా? తాతకు అప్పడాలు ఇచ్చారా? నాన్నకు పప్పడాలు ఇచ్చారా? పెన్షన్లు ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇంక సర్వేలు చేస్తున్నారట. ఏమన్నారు? మేము వచ్చిన వారం రోజుల్లోనే చేస్తాం, నెల రోజుల్లోనే 88,000 ఖచ్చితంగా చెప్పారు. 15, 15, 15, 15, 60, ఈ 18, 78 లెక్క రాసుకో. ఈ 78 ఇస్తున్నావు నువ్వు. ఆ 78 అందగానే నాకు తాటిపూసలు తీసుకొని రా అని ఎమ్మెల్యేలు అందరికీ చెప్పారు. ఎంత మోసమా, ఎంత